మాజీ రక్షణ శాఖ మంత్రి దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. 47వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. 50 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడం అరుదైన ఘనతగా అభివర్ణించారు. 1971 యుద్ధం సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు 47వ వార్డులో నార్త్ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవడంతో పాటు ఎప్పుడూ కూడా ఈ ప్రతి సంవత్సరమే కూడా ఇక్కడ జరుపుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు, అట్లాగే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు అందరూ వచ్చి అత్యంత అద్భుతంగా బాబు జగజ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి అందరికీ తెలుసున్న విషయమైనప్పటికీ కూడా మరి ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను తెలియజేసుకుంటున్నాను. 1908లో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎక్కడ కూడా ప్రపంచ రికార్డు 50 సంవత్సరాలు ఆయన పార్లమెంట్లో ఉండటం అంటే అత్యంత పిన్న వయసులో 28 సంవత్సరాల్లోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యి కంటిన్యూస్గా 50 సంవత్సరాలు ఆయన పార్లమెంటేరియన్గా ఉంటూ, అట్లాగే మన విశాఖపట్నానికి సంబంధించింది ఏంటంటే 1971లో భారతదేశానికి పాకిస్తాన్కి వార్ అయినప్పుడు కూడా, యుద్ధం అయినప్పుడు కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి మంత్రిగా ఉండి రక్షణ మంత్రిగా ఉండిన ఘనత కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారిది. అప్పుడు ఆ రోజుల్లో పాకిస్తాన్పై భారతదేశము విజయం సాధించింది. దానికి మూల కారణము బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. అట్లాగే ఆయన ఎంతో రైతు కుటుంబంలో జన్మించి అంటరానితనాన్ని దూరంగా చేయటానికి చాలా కృషి చేసిన అత్యంత మహానుభావుల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒకరు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేటి సమాజం కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.